ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచయను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనంలో 2వ లైన్లో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మీ ముందర నడుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీ ముందర నడుచును అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఏ సందర్భంలో ఈ వాగ్దానపు మాటను ఇశ్రాయేలుకి ఇస్తూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలు, దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు బబులోను బానిసత్వంలో ఉన్నారు. అయితే ఈ బబులోను బానిసత్వం నుండి కోరేషు ద్వారా వారికి విడుదల కలుగజేస్తున్నానని తెలియజేస్తున్న సందర్భంలో దేవుడి వాగ్దానాన్ని ఇశ్రాయేలుకి ఇస్తున్నారు. ఏమనండి, యెహోవా మీ ముందర నడుచును. దేవుడు మీ ముందర నడిచి మీకు అక్కడి నుండి విడుదల కలుగజేస్తారు. ఆ బానిసత్వం నుండి నీకు విడుదల కలుగజేసి మరలా మునుపటి వల్ల సంతోషాన్ని, సమాధానాన్ని మీరు జీవితాల్లో దయచేస్తారనే వాగ్దానం అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, యెహోవా మీ ముందర నడుచును. దేవుడు మన ముందు నడిస్తే, దేవుడు మనతో ఉంటే, మన ముందు నడిచి మనల్ని ముందుకు నడిపిస్తే కనుక ఎటువంటి కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలమంటే, మొదటిగా సఫలతను, అంటే మనం చేస్తున్న పనిలో ఆ కార్యాన్ని మనం చూడగలం. నిజమే, అబ్రాహాము ఏం చేశారంటే ఆదికాండం 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. తన కుమారునికి భార్యను తీసుకొని రమ్మని తన ఇంటి పెద్ద దాసుని పంపించినప్పుడు అబ్రాహాము ఒక మాట అంటూ ఉంటారు. ఏమని అంటూ ఉంటారంటే, ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది, నేను ఆరాధిస్తున్న దేవుడు తన దూతను నీకు ముందుగా పంపించింది. నీకు ముందుగా దేవుడు తన దూతని పంపించి ఈ కార్యాన్ని సఫలం చేస్తారన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేసి ఇస్సాకునకు భార్యని దేవుడు సమకూర్చారంటే అక్కడ సఫలత మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ముందర నడిస్తే, దేవుడు తన దూతలను మనం ముందుగా నడిపిస్తే కనుక ఆ కార్యంలో, మనం తలపెట్టే కార్యంలో సఫలతను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉంటారు, మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఆ పనులు ముందుకు వెళ్ళవు, ముందుకు సాగవు, వేగంగా కంప్లీట్ అవ్వవు. కానీ నీవు దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఆయనకు ప్రార్థించి ఆ పని ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీకు ముందరగా దేవుడు తన దూతని పంపించి, లేకపోతే దేవుడే ఉంటూ నీ జీవితంలో ఆ కార్యం సఫలమయ్యేంత వరకు నీతో పాటు తోడుగుండా కార్యం సఫలమైనంత వరకు దేవుడు నీతో ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ముందర నడిస్తే నీ జీవితంలో కార్యాలు చూడగలవు. ఆ కార్యాన్ని నువ్వు ప్రారంభించిన పనిని సంపూర్తిగా నువ్వు కంప్లీట్ చేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసుకుంటే దేవుని వాక్యంలో దేవుడు మన ముందర నడిస్తే కనుక మన జీవితాలు ఎటువంటి కార్యాలంటే దేవుని ద్వారా మనం కాపాడబడతాం. నిజమే, నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏం కనబడుతుంటుందంటే, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించున్నాను. అంటే దేవుడు తన దూతను మనకు ముందుగా పంపించి మనల్ని కాపాడే దేవుడు, మన ప్రయాణంలో కాపుదలను దయచేసే దేవుడు. అంతేకాకుండా ఇంకా మనకు కనబడుతుందండి, నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకుంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు, వారు పగలు రాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు అంట అక్కడ నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం కనబడుతుంటుంది. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవుని కాపుదల, ఆయన ద్వారా కాపాడబడతాం. మన ప్రయాణాల్లో కాపుదల మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఆయన మన ముందర నడిస్తే మన జీవితాలు ఆయన కాపుదల, ఆయన ద్వారా కాపాడబడే స్థితి. నిజమే, ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్తున్నారు. ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుండి దేవుడు వారికి మేఘస్తంభంగా, అంతేకాకుండా అగ్ని స్తంభంగా ఉండి వారి ముందర నడుచు వారిని కాపాడుతూ వారికి తన కాపుదలను దయచేసి వారిని ముందుకు నడిపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ముందర నడిస్తే, ఆనాడు అబ్రాహాము తన ఇంటి పెద్ద దాసుని పంపించినప్పుడు, ఇస్సాకునకు భార్య గురించి పంపించినప్పుడు కార్యం సఫలపరిచిన దేవుడు మన ముందర నడిస్తే మన జీవితాల్లో కార్యాలు సఫలపరచబడతాయి. దేవుడు మన ముందర నడిస్తే దేవుని కాపుదలను మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఆయన ద్వారా కాపాడబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ముందర నడిస్తే మన జీవితాలు విజయాలు పొందుకోగలం. విజయాలను మన జీవితాల్లో మనం చూడగలం. నిజమే, నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనంలో విషయం కనబడుతుందండి. ఎట్లనగా, నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, ఎత్తీలు,
పెరిజీలు, కానానీయులు, ఇవ్వీలు, యోబీసీలున్న వారున్న చోటకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించదును. వారున్న చోటకు వెళ్ళినప్పుడు దేవుడే ఆ ప్రాంతంలో ఉన్న వారిని సంహరించి వీరికి విజయాలు కలుగు చేస్తాననే వాగ్దానాన్ని ఇస్తున్నారని. అంటే దేవుడు మన ముందర ఉంటే, దేవుడు మన ముందర నడిస్తే కనుక మన జీవితాల్లో విజయాలు పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మీ ముందర నడుచును. ఆనాడు యెహోవా మీ ముందర నడిచినప్పుడు అక్కడ కొరేషు ద్వారా దేవుడు వారికి బానిసత్వం నుండి విడుదల కలుగు చేస్తానంటూ ఉన్నారు. మన జీవితాల్లో ఉన్న సమస్యల నుండి మనకు విడుదల కలుగుతుంది. ఆయన మన ముందర నడిస్తే మన జీవితాల్లో సఫలతను మన జీవితాల్లో మనం చూడగలం. ఆయన మన ముందర నడిస్తే మన జీవితాల్లో ఆయన కాపుదలను అనుభవించగలం. ఆయన ద్వారా కాపాడబడగలం. ఆయన మన ముందర నడిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో విజయాలను అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది జీవితాలు పాడైపోయిన వారు, అంతేకాకుండా పతనమైన జీవితాలను దేవుడు పునరుద్ధరించగలరు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన కోరే ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు ఆయన మన ముందర నడుచుచు మన జీవితాల్ని, మన కుటుంబాన్ని మరలా పునరుద్ధరించి మన జీవితాల్లో మునుపటివంటి ఆశీర్వాదాలను దయచేస్తారు. మన జీవితాల్లో సఫలతను దేవుడు దయచేస్తారు. మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని, మన జీవితాల్లో ఆయన కాపుదలను అనుభవించగలం. మన జీవితాల్లో విజయాలు పొందుకోగలం. ఆయన కోరే ఆత్మీయతని కలిగి జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోవా మీ ముందర నడుచునని ఆనాడు దేవుని ప్రజలకు వాగ్దానం ఇస్తున్నారు. ముందర నడుచుట ద్వారా ఎటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటామో, ఎటువంటి కార్యాలు ఆయన ద్వారా మన జీవితాల్లో పొందుకుంటామో ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. కాబట్టి ఆయన కోరే ఆత్మీయతను, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి దేవుల్లో మనం ముందుకు సాగిపోదాం. ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. తద్వారా సఫలతను, విజయాలను, ఆయన కాపుదలను, ఆయన ద్వారా కాపాడబడే స్థితిని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపరంతా మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఎక్కివించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. నీవు మా ముందర నిలిస్తే ఎటువంటి కార్యాలు మా జీవితాల్లో మేము పొందుకోగలమో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం ముందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో, పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.